సోషల్ మీడియా అంటేనే 5-10 నిమిషాల్లో ఎంతో సమాచారం ఉంటుంది. ఏదో ఒకటి మనకు కనిపిస్తూనే ఉంటుంది. అయితే ముఖ్యంగా సమంత ఏ పోస్ట్ పెట్టినా త్వరగా వైరల్ అయిపోతుంది. అండ్ చాలా మంది క్యూరియస్ గా చూస్తారు. అసలు సమంత ఏం పెడుతుంది, సమంత ఋతుప్రభుకు సంబంధించిన ఏం న్యూస్ బయటకు వస్తుందా, సమంత ఋతుప్రభు ఇంకా ఎలాంటి పోస్ట్ పెడతదా, ఎలాంటి స్టోరీ పెడతదా అని చెప్పేసి చూస్తున్నారు. అయితే తాజాగా సమంత ఋతుప్రభు పెట్టిన ఒక స్టోరీ చాలా వైరల్ గా మారిపోయింది. ఏంటి అంటే, నేను 3 రోజుల పాటు ఒంటరిగా ఉన్నాను, చాలా హ్యాపీగా గడిపాను అండ్ మీరు కూడా ట్రై చేయండి అన్నట్టుగా ఆ పోస్ట్ కాంటెక్స్ట్ ఉంది. సో దీనికి సంబంధించి మా ప్రతినిధి ఆదిత్య లైన్ లో ఉన్నారు. ఆదిత్యతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఆదిత్య, మీరు చెప్పండి, ఇప్పుడు తాజాగా సమంత ఋతుప్రభు పెట్టిన ఒక స్టోరీ చాలా వైరల్ గా మారిపోయింది. ఒంటరిగా ఉండడమే చాలా బెస్ట్, నేను 1000 టైమ్స్ కాదు కోటి టైమ్స్ చెప్తా అని చెప్పేసి ఒక స్టోరీ అయితే ఉంది. ఆ స్టోరీ గురించి మీరేం చెప్తారు? రైట్. హారిక మనకు తెలుసు, హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన బాధను, తన సంతోషాన్ని, ప్రతి దాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఎన్నో సార్లు ఎన్నో పోస్టులు కూడా పెట్టింది. మనం వాటి మీద ఎన్నో స్పెక్యులేషన్ స్టోరీస్ కూడా మనమే అల్లుకోవడం చూసాం. కొన్ని నర్మగర్భంగా పెడుతూ ఉంటుంది, కొన్ని ఓపెన్ గానే పెట్టిన ఎన్నో పోస్టులు మనం చూస్తాం. అయితే రీసెంట్ గా ఇవాళ ఒక పోస్ట్ పెట్టింది. అదేంటంటే, నేను అంటే 3 రోజుల పాటు సోషల్ మీడియాకి, ఫోన్లకి, అన్నిటికీ దూరంగా ఉంటున్నారు. 3 రోజులు సైలెంట్ గా ఉన్నాను. ఫోన్ లేదు, ఎవరితో కమ్యూనికేషన్ లేదు, నాతో నేనే మాత్రమే ఉన్నాను. మనతో మనం ఒంటరిగా ఉండడం కష్టమైన విషయాల్లో ఒకటి, అతి భయంకరమైనది. కానీ ఇలా మౌనంగా ఉండడాన్ని నేను ఇష్టపడతాను. మిలియన్ల సార్లు ఇలా ఒంటరిగా గడపమని చెప్పినా సరే ఉంటాను. మీరు కూడా ఇలా ఉండడానికి ప్రయత్నించండి అంటూ సూచనలు ఇచ్చారు. సో ఇన్స్టాలో షేర్ చేసిన ఈ విషయం పైన నెట్టింట వైరల్ అవుతుంది. జీవితంలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్న సమంత ప్రస్తుతం ఆరోగ్యం పైన పూర్తిగా శ్రద్ధ పెట్టినట్టు కూడా ఈ పోస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. అయితే దీని అంటే ఇంకొక అంటే కథనాలు, కొన్ని థంబ్నెయిల్స్ మనం చూస్తుంటే మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను ఇలాంటివి పెట్టారు. అయితే దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ఎందుకంటే రీసెంట్ గానే నాగ చైతన్య శోభిత ధూళిపాలను పెళ్లి చేసుకోవడం, ఇంకో పక్క సమంత ఫాదర్ చనిపోవడం, ఇలా వీటన్నిటి నుంచి బయటపడే ప్రయత్నం ఏమైనా చేస్తుందంటారు? అంటే తను మూవ్ ఆన్ అయింది, కానీ ఫ్యాన్స్ మాత్రం మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు ఈ విషయంలో. హారిక, మనకు తెలుసు సమంత లైఫ్ లోనే ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఎన్నో హై మూమెంట్స్ చూసింది, ఎన్నో డౌన్ మూమెంట్స్ కూడా ఆమె చూడడం చూసాం. అంటే ఆమెకి హెల్త్ ఇష్యూస్ ఉండడం, డైవర్స్ కావడం, వాళ్ళ ఫాదర్ చనిపోవడం, ఇలా ఎన్నో వాటిని ఫేస్ చేస్తూ ఆమె వస్తుంది. ఒకవైపు సినిమాలు చేస్తుంది, ఒకవైపు వీటినే ఫేస్ చేస్తూ ఉంటుంది. అందుకే ఒక స్పిరిచువల్ దారిని కూడా ఆమె ఎంచుకోవడం చూస్తున్నాం. అంటే ఈషా ఫౌండేషన్ ద్వారా ఎక్కువగా అక్కడ టైం స్పెండ్ చేయడం, వీటన్నిటిని కూడా అంటే వీటన్నిటి నుంచి కూడా బయటపడే ప్రయత్నం అయితే చేయడం చూస్తున్నాం. అయితే నిన్న పెట్టిన పోస్ట్ తర్వాత కొన్ని చాలా స్పెక్యులేషన్ స్టోరీస్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోతున్నాయి. అంటే నాగ చైతన్యని ఉద్దేశించి పోస్ట్ పెట్టిందా అన్నట్టుగా కూడా చర్చించుకుంటున్నారు. అదే మీరు అన్న తమ్ముళ్ళని చూస్తే నాగ చైతన్య నేను ఒంటరిగా ఉండలేకపోతున్నా అంటూ తమ్ముల్స్ తో వీడియోలు పబ్లిష్ అవ్వడం చూస్తున్నాం. ఇంకొంతమంది అంటే సమంత గారు రీసెంట్ టైమ్ లో రాజ్ నిడుమూర్ అనే ఒక డైరెక్టర్ తో ఫ్యామిలీ మ్యాన్ తీశారు. ఇప్పుడు ఇంకో సినిమా కూడా ఆమె అతని డైరెక్షన్ లో చేస్తుంది. అతనితో డేటింగ్ లో ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో అతని గురించి పోస్ట్ పెట్టిందా, ఇలా రకరకాల స్పెక్యులేషన్ స్టోరీస్ అయితే వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా దీని ప్రకారం చూస్తే మరి ఇప్పుడు ఆవిడ ఎఫ్ఐఆర్ కాదు, ఆమె ఇంకో ఎవరితో ప్రేమలో ఉంది అని అంటున్నారా మీరు ఆ డైరెక్టర్ తో? రాజ్ నిడుమూర్ తో ప్రేమలో ఉన్నట్టు ఎన్నోసార్లు అంటే కొన్ని పెట్టిన పోస్టులు చూస్తే అది మనకు అర్థమవుతూ ఉంటుంది. దీనిపైన రీసెంట్ గా ఒక ఈవెంట్ కి వెళ్తే రాజ్ నిడుమూర్ తో కలిసి వెళ్ళింది, అతని చేతులు పట్టుకున్న ఫోటోలు అన్ని కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి. ఏమన్నా అలాగే వ్యాలంటైన్స్ డే రోజు కూడా ఎవరో అంటే ఆమె ఉన్న ఫోటో మాత్రమే ఉంది, కాకపోతే ఆపోజిట్ ఇంకో పర్సన్ ఉన్న ఫోటో కూడా వైరల్ అయిపోయింది. అతను కాదో తెలియదు. సో అతనే అని చెప్పేసి కూడా స్పెక్యులేషన్ స్టోరీస్ అలా వైరల్ అయిపోయాయి. మళ్ళీ అతనితో కలిసి ఇప్పుడు సినిమాలు కూడా అంటే అతని డైరెక్షన్ లో చేస్తూ ఉంది. ఫ్యామిలీ మ్యాన్ తీసింది, ఫ్యామిలీ మ్యాన్ 2, ఇప్పుడు రక్త బ్రహ్మాండం ఇంకో సినిమా చేస్తుంది. హానీ బనీ లాంటి అన్ని కూడా అతని డైరెక్షన్ లో సినిమాలు చేయడం. సో వీళ్ళ మధ్య ప్రేమ ఉంది అని చెప్పేసి వైరల్ అవ్వడం, ఆమెది ఎక్కడ కూడా ఖండించకపోవడం, అతనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడం, ఇవన్నీ కూడా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంది అన్న ఒక వార్తలు నిజం చేసే విధంగా ఉన్నాయి అని అంటారు. అది మనం కన్ఫర్మ్ అయితే చేయలేదు, ఆమె కూడా కన్ఫర్మ్ చేయలేదు. కాకపోతే పెట్టిన పోస్టుల వల్ల ఇటువంటివన్నీ కూడా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. కాకపోతే దీన్ని ఎక్కడ కూడా ఆమె ఖండించలేదు. డైరెక్టర్ రాజ్ నిడుమూరి కానివ్వండి, లేకుంటే సమంత గారు కానివ్వండి, ఇద్దరు కూడా ఖండించలేదు అండ్ దీన్ని కన్ఫర్మ్ చేయలేదు. ఓకే,
అండ్ ఆదిత్య మరి ఇప్పుడు నెక్స్ట్ తన సినిమాలు అయితే ఇప్పుడు రాబోతున్నాయి, కానీ మన తెలుగులో తన సినిమా చాలా రేర్, అంటే చాలా రోజులైంది, ఇంకా డైరెక్ట్ ఒక్క సినిమా రాలేదు. మరి ఆ విధంగా తను ఏమైనా ప్లాన్ చేస్తూ ఉండొచ్చు అంటారా? ఎందుకంటే ఈ మధ్య మొత్తం లేడీ ఓరియంటెడ్ మూవీసే చేస్తుంది. మనం శాకుంతలం చూసుకున్నా, యశోద చూసుకున్నా. అయితే ఎలా ఉండబోతుంది అంటారు సమంత కెరియర్? సినిమాల పరంగా సమంత విషయానికి వచ్చేసరికి రీసెంట్ టైమ్ లో ఆమె కాస్త ఫ్లాప్సే తగిలాయి హారిక. మనకు తెలుసు ఖుషి ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదు. విజయ్ దేవరకొండతో చేసింది, ఆయన శకుంతలం సినిమా చేసింది, అది కంప్లీట్ గా బ్యాక్ ఫైర్ అయిపోయింది. చాలా డిజాస్టర్, ఆమె కెరీర్ లోనే డిజాస్టర్ రిజల్ట్ చూసింది. ఇలా అంటే కొన్ని ఫ్లాపులు రావడంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ కాస్త దూరంగా ఉన్న విషయం అయితే తెలిసిందే. కాకపోతే ఎక్కువగా వెబ్ సిరీస్ లు, బాలీవుడ్ లో సినిమాలు చేయడం, వరుసగా అక్కడే ఆఫర్స్ రావడం కూడా చూస్తూ ఉన్నాం. ఇందాకే చెప్పాం, ఫ్యామిలీ మ్యాన్ 2 చేసింది, ఆ తర్వాత సిటాడెల్, హానీ బాని ప్రేక్షకుల్ని కూడా రీసెంట్ టైమ్ లో అలరించింది. ఇలా ఇంకొన్ని ఇప్పుడు రక్త బ్రహ్మాండ అనే సినిమాతో బిజీగా ఉంది. ది బ్లడీ కింగ్డమ్ అనే సినిమా రక్త బ్రహ్మాండ. అలాగే తుంబాడ్ ప్రేమ్ రాహి అనిల్ బార్వే దర్శకుడు డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా బాలీవుడ్ లో ఎక్కువ బిజీ అయిపోయింది. టాలీవుడ్ కి ఎందుకు దూరం అయిందో, మరి అవకాశాలు రావట్లేదా, సమంతనే చేయట్లేదా అన్న విషయం అయితే కన్ఫర్మ్ గా అయితే తెలియదు. మేబీ ఆమె సినిమాలు కాస్త ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో కాస్త బ్రేక్ ఇచ్చిందేమో తెలుగు సినిమా ఇండస్ట్రీకి. లేకుంటే మంచి కథ దొరికితే తెలుగులో తీయడానికి కూడా రెడీగా ఉందనుకుంటాను. మరి చూడాలి ఆ సినిమాల విషయానికి ఎటువంటి నిర్ణయం తను తీసుకుంటుందో. బాలీవుడ్ లో అయితే ఫుల్ బిజీగా ఉంది, అటు వెబ్ సిరీస్ తోటి అండ్ సినిమాలతోను. ఓకే ఆదిత్య, థ్యాంక్ యూ. సో చూసారు కదా ఆదిత్య చెప్పినట్టుగానే తను చాలా బిజీ అయిపోయింది తన మూవీస్ లో. రక్త బ్రహ్మాండ అని చెప్పేసి ఆల్రెడీ ఒక మూవీలో మూవీ స్కెడ్యూల్ లో బిజీ ఉన్నారు. అండ్ ఈ మధ్య తను ఈషా ఫౌండేషన్ కి వెళ్ళి అక్కడ ఒక 3 days గడిపిన తరువాత తను ఫీల్ అయింది, తను చెప్పాలనుకుంది, పోస్ట్ లో స్టోరీ ఉంది. ఆ స్టోరీలో భాగంగానే తను ఏం పెట్టిందంటే 3 days ఇన్ సైలెన్స్, నో ఫోన్, నో కమ్యూనికేషన్, జస్ట్ మీ ఫర్ కంపెనీ. somehow being alone with ourselves has become one of the scariest things. అంటే మనతో మనం ఉండడం ఎంత భయంకరం, అంటే సైలెన్స్ లో ఉండడం ఎంత భయంకరమో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సైలెంట్ గా ఉండి అసలు ఏ ఫోన్ లేకుండా, ఎవ్వరు లేకుండా ఒక రూమ్ లో ఉండాలి అంటేనే ఎంతో భయంకరమైన విషయం. అలాంటిది నేను అలా ఉండడానికి, అంటే ఉండాలి ఒంటరిగా, మనతో మనం ఉండాలి, సైలెంట్ గా ఉండాలి, ఏ ఫోను, ఏ సోషల్ మీడియా ఏది లేకుండా, ఏ టెక్నికల్ ఐటమ్ లేకుండా, ఏ బుక్ లేకుండా ఒక్కొల్లము ఒక దగ్గర ఉండాలి అంటే భయంకరమైన. కానీ నేను దాన్ని ఉండడానికి రికమెండ్ చేస్తాను. నేను ఉండడానికి మిలియన్ టైమ్స్ అయినా చెప్తాను ఎస్ అని. మీరు ఉండాలి, మీకు రికమెండ్ చేయాలన్నా మిలియన్ టైమ్స్ ఎస్ చెయ్యండి అని చెప్పేసి అంటాను అని చెప్పేసి ఈ పోస్ట్ కున్న కాంటెక్స్ట్ ఇది. సో దీన్ని పట్టుకొని, అంటే ఈ రోజు మొత్తం సోషల్ మీడియా చూసుకుంటే మాత్రం, ఇటు థంబ్నెయిల్స్ కూడా చూసుకున్నా, నేను ఒంటరిగా ఉండలేకపోతున్నా అని చెప్పేసి ఒక రకమైన ఇలాంటి థంబ్నెయిల్ అయితే పెట్టేసి చేస్తున్నారు. ఏదేమైనా తను సైలెన్స్ గా ఉన్నాను ఎందుకు అని అంటే, నా హెల్త్ కోసం, నా కెరియర్ కోసం అని చెప్పేసి. అంటే మనతో మనం ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆ ఫీల్ ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అని చెప్పేసి అలా పెట్టి ఉంటారు. అండ్ సమంత ఋతుప్రభ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోలేదు. ఆవిడ ప్రతి ఒక్కటి, అంటే తనకు హెల్త్ బాగలేకపోయినా, తను హ్యాపీగా ఉన్నా, తను బాధలో ఉన్నా, ఎలా ఉన్నా ఖచ్చితంగా సోషల్ మీడియాలో, అది ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అయితే సమంత ఏది ఫీల్ అయినా కూడా ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ లో అయితే ఖచ్చితంగా తనది ఒక పోస్ట్ ఉంటుంది, లేదా ఒక స్టోరీ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ 90% మెంబర్స్ ఎస్ ఎస్ అని చెప్పేసి ఇవ్వడం, దానికి కూడా రియాక్షన్ గా ఇంతమంది నాకు రెస్పాన్స్ ఇచ్చారు అని చెప్పేసి తను కూడా మళ్ళీ ఇది ఇక్కడ వరకు జరిగింది. అయితే ఏదేమైనా సమంత ముందడుగు వేశారు, ఆల్రెడీ మూవ్ ఆన్ అయ్యారు. ఇంకా నాగ చైతన్య దగ్గరనే ఆవిడ స్టక్ అవ్వలేదు, ఇదైతే మనకు ఆల్రెడీ స్పష్టమైంది. కానీ ఫ్యాన్స్ కి మాత్రం ఇది ఇంకా మింగుడు పడట్లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరికి, అంటే ఇద్దరికి కలిపి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో అందువల్ల చాలా మందికి ఫీల్ అవుతున్నారు, ఇంకా సమంత నాగ చైతన్య కలిసి ఉంటే బాగుండు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ఇంకా 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 ఆశ పోవట్లేదు. కానీ ఇప్పుడు సమంత ఋతుప్రభు ఇంకా ఎవరితోనో, అంటే ఇప్పుడు ఈ డైరెక్టర్ ఉన్నారా, అవునా కాదా అనేది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అఫీషియల్ గా వాళ్ళు ఇంకా బయటికి వచ్చి చెప్పలేదు కాబట్టి మనం దాన్ని నిర్ధారించలేం. ఇప్పటికైతే అవి పుకార్లు మాత్రమే జరుగుతున్నాయి సమంత ఋతుప్రభు ప్రేమలో ఉన్నట్టు.